పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ విషయం తెలుసుకోవటానికంటే ముందు మకర రాశికి 2వ స్థానము, ధనస్థానము, వాక్స్థానం అయినటువంటి 2వ స్థానంలో అంటే కుంభరాశిలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం జరుగుతుంది. 5 గ్రహాల యొక్క కలయిక ఇక్కడ మీకు మీ రాశికి 2వ స్థానం ధనస్థానంలో జరుగుతున్నది. వాస్తవంగా 2వ స్థానంలో ధనస్థానంలో జరగటం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కానీ అక్కడ కలుస్తున్నటువంటి గ్రహాలు ఏమేమిటి అంటే రాహువుతో పాటు కలిసి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. రవి అంటే రవిరాహు గ్రహాలు శత్రుగ్రహాలు, పితృదోషకారకులు. కుజరాహు గ్రహాలు గ్రహయుద్ధానికి కారణం. బుధుడు బుద్ధికి, మాట్లాడేటటువంటి మాటలకు ప్రతీక. శుక్రుడు సుఖాలకు, సంతోషాలకు, ఆనందాలకు, మానసికమైన ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రతీక. అటువంటి అంటే రవి ఆత్మకారక గ్రహం. రవి, కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్. ఈ 4 గ్రహాలు కలిసి రవితో, మాయాగ్రహం అయినటువంటి రవి రాహుతో కలిసి సంచరించేటప్పుడు అవి వాటి యొక్క పూర్తి ఫలితాన్ని ఇవ్వలేవు. అటువంటి సందర్భంలో ఈ పంచగ్రహ కూటమికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేస్తా. వీడియో చూసి దాంట్లో చెప్పిన పరిహారాలు పాటించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. మరి ఇక్కడ మకర రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 3వ స్థానంలో సంచరించడం ప్రధానంగా యోగకారకమనే చెప్పాలి. అంటే ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది, తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఫాస్ట్ స్పీడ్ డెసిషన్స్ అనేటటువంటి ఉండబోతూ ఉన్నాయి. కానీ మీ రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, అంటే పంచమాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా తీసుకుంటే శుభవార్తలు ఏదో అందరి ద్రాక్ష పండులాగా అయిపోతున్నాయా అనే భావన కలుగుతుంది. ప్రమోషన్ రావాలి, ఆ లిస్టులో మీరు ఉన్నారనే ఒక వార్త మీకు తెలిసింది, అది ఎప్పటికీ బయటికి రాదు. తీరా లిస్ట్ వచ్చిన తర్వాత చూస్తే లిస్టులో నా పేరు లేదండి, నాకు ఎందుకు ఇలా జరిగిందనే భావన కలుగుతుంది. లేదా ఉద్యోగపరంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు కొంచెం పెరిగి పెద్దవయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే అంటే ఉద్యోగపరంగా ఇక్కడ మకర రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు తొందరపాటుతనం పనికిరాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే వేగం కన్నా ప్రాణం భిన్న. అంటే వేగం అనేటటువంటిది మహా అయితే ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్తాం మనం చేరవలసిన గమ్యస్థానానికి. విపరీతమైనటువంటి వేగం ఇక్కడ మకర రాశి వారికి పనికిరాదని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక పాయింట్ ఏమిటంటే బుధుడు కూడా 2వ స్థానంలోనే ఉన్నాడు. బుధుడు అంటే మకర రాశి వారికి 6, 9 స్థానాలకు అధిపతి, అంటే షష్ఠ భాగ్యాధిపతి. భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానం. పైగా ఎక్కడున్నాడు? మిత్రరాశిలోనే ఉన్నాడు. అంటే బుధ శుక్రగ్రహాలు 2 కూడా శని క్షేత్రంలో, మిత్రక్షేత్రంలోనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక యోగము, ధనయోగం అనేటటువంటివి రాశి వారికి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. కానీ బుద్ధికారకుడైనటువంటి బుధుడు కుజుడితోటి, రాహుతోటి కలిసినప్పుడు మాట్లాడేటటువంటి మాట మీకు తెలియకుండానే మోస్ట్ పవర్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఒక పెద్ద బాణంలాగా వెళ్ళి వాళ్ళకి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని అని చూసే ముందు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు అయితే కొంతవరకు ఫలిస్తాయి. ఇంకా వ్యక్తిగత జాతకం కనుక చూపించుకొని ఏదైనా వ్యక్తిగత జాతకంలో దోషాలు కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంగా ఉండబోతుంది. పబ్లిక్ రిలేషన్స్ అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. వాగ్ధాటి పెరుగుతుంది. మాట్లాడేటటువంటి మాటకు కూడా శక్తి పెరుగుతుంది. 21వ తేదీ రాత్రి
7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు సంబంధించినటువంటి స్థానం. అంటే చేసేటటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా గన్ షాట్గా సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు. కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. గృహ వాతావరణం కలుషితం కాకుండా, పొల్యూట్ కాకుండా, అంటే చిన్న చిన్న మాటలతోటి 2వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న మాటలతోటి పొల్యూట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మకర రాశి వారి మీద ఉంటుంది. ఇక 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా బ్రహ్మాండమైన అనుకూలమైన సమయం అని చెప్పుకున్నాం. 23వ తేదీ రాత్రి 10:11 నుంచి 25వ తేదీ రాత్రి 12:54 వరకు ఉండేటటువంటి సమయంలో మీలో ఉన్నటువంటి ఇంటర్నల్ క్రియేటివిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి అని చెప్పాలి. విపరీతమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. ప్రేమికులుగా ఉండి దూరం అయిపోయినటువంటి వారు మరలా కలిసి దగ్గర ఆనందాన్ని పొందేటటువంటి కాలంగా కూడా ఉండిపోతుంది. అంటే మీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి స్కిల్స్ బయటకు వస్తాయి. ప్రతిభా పాఠవాలు మొత్తం కూడా బయటకు వస్తాయి అని చెప్పాలి. శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది అని చెప్పాలి. 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల పరంగా జాగ్రత్తలు పాటించాలి. రుణాలు తీసుకోవడంలో కానీ ఇవ్వటంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించకపోతే విపరీతమైన సమస్యలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. ఇక 28వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం రాత్రి వరకు ఉండేటటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.